శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆర్థికంగా బాగా కలిసి రావటానికి రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం అనేది చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. రాళ్ల ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పోతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉంది. మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారయ్యిందని, కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాము. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారం చేయాలి అని పండితులు సూచిస్తూ ఉన్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం అనేది చాలా ప్రభావవంతమైనది. నివారణలో ఒకటి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసేటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటే కనుక వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న పరిహారాలు చేస్తే కనుక ఖచ్చితంగా సమస్య తీరిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటి అంటే కనుక మీరు ఎక్కడికైనా వెళుతూ ఉన్నట్లయితే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పుని చూసి వెళ్ళండి. అంటే ఒకసారి ఉప్పు డబ్బాని మూత తీసి చూసుకొని వెళ్ళాలన్నమాట. అలా చేయటం వలన మీకు శుభవార్తలు అనేవి అందుతాయి. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నమాట. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంటికి వారానికి ఒకసారి శుభ్రపరిచేటువంటి నీటిలో చిటికెడు పసుపు, 1 స్పూను రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి. అంటే మనం ఇంట్లో తడిబట్ట పెడుతూ ఉంటాం కదా, ఆ బకెట్ నీళ్ళల్లో ఈ విధంగా పసుపు, ఉప్పు వేసినట్లయితే కనుక ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. వారానికి 2 సార్లు స్నానం చేసేటువంటి నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవంట. అలాగే మానసిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేత నుంచి అయినా కూడా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్మాలి. అదేవిధంగా 1 గ్లాసు నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తరువాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో కనుక ఉంచినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డబ్బు సమస్యలు అనేవి రావు. ధనానికి లోటు అనేది ఉండదన్నమాట. ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చడం వలన మీకు చాలా అంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా వారికి అదృష్టం కలిసి వస్తుంది. 1 గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1/2 స్పూన్ వరకు పసుపు, కుంకుమ వేసి దానిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో, అంటే ఎవ్వరు చూడకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోనికి మారుతుంది. అలా మారిన తరువాత దానిని తీసి మనం పారేయవలసి ఉంటుందన్నమాట. ఇలా చేయటం వలన మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఎవ్వరికీ తెలియకుండా చేస్తేనే దీని యొక్క ఫలితం మీకు ఇంకా బాగా ఉంటుంది. 1 గాజు బౌల్ తీసుకుని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్ల పైన నీరు పడకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఆ ఉప్పు కరిగిన తరువాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పు నింపి అదే పాత్రలో అదే ప్రాంతంలో ఉంచుకోవచ్చు అన్నమాట. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ల ఉప్పుని తీసుకొని
మూట కట్టి ఇంటి యొక్క సింహద్వారానికి కనుక మీరు కట్టినట్లయితే, లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ యొక్క షాప్ ముందు కానీ ఆఫీసుల్లో కానీ ఈ మూటను కట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది దూరమైపోతుంది. అలాగే ఇలా చేయటం వలన అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు, దృష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు మనకి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా విభేదాలు లాంటివి వస్తూ ఉన్నట్లయితే అవి తొలగిపోవాలి అంటే కనుక పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పుని నింపి బౌల్ని పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పు అనేది మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరత ఉంటుందో, బాధపడుతూ ఉంటారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ కొద్దిగా వేసి పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి. అప్పుడు వారికి వారి ఇంటి ప్రధాన ప్రవాహం కలుగుతుంది, ఇంటి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలను వేసి ఇంట్లో ఎవ్వరికీ కనిపించని మూలలో ఉంచండి. ఈ విధంగా చేయటం వలన ఇంట్లో డబ్బు రాక సులువుగా ప్రారంభమయ్యి ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడుగా ఉన్నట్లయితే కనుక అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకములో శుక్రుడు బలం అనేది పెరుగుతుందన్నమాట. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించేటువంటి సభ్యులు ఆర్థిక పరిస్థితి అనేది బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ఈ పరిహారంతో ఇంటిలోని సభ్యులు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే మంగళవారం రాత్రిపూట ఉప్పుని తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదలలో వేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉప్పును స్టీలు పాత్రలో ఉంచకూడదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచుకోవాలి. ఇది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుంది. అలాగే ఇది చాలా మంచిది. వాస్తవానికి ఉప్పు, గాజు అనేది రెండు కూడా, ఉప్పు గాజు అనేవి రెండు రాహు కారణం. ఇలా చేయటం వలన ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు శక్తులు, చెడు కళ్ళు పడకుండా ఉండాలి అంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. దానికోసం మీరు ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడవేయండి. ఇలా చెయ్యటం వలన పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బులు ఇలా వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండను దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. అప్పుడు ఈ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుందని మనకి జ్యోతిష నిపుణులు అయితే తెలియచేస్తూ ఉన్నారు. అలాగే 3 నెలల వరకు కూడా చేసిన ఆ తరువాత ఉప్పును తీసుకుని వెళ్ళి అంటే ఆ విధంగా పరిహారాలు చేసిన తరువాత ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి పారేటువంటి నీటిలో వదిలేయాలి. దీని ద్వారా ఉప్పు కరిగిపోతుంది. మీ డబ్బు సమస్య తీరిపోతుంది. ఆదా అయ్యి మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే కనుక ఉప్పుతో ఈ పరిహారాలను చేయాలని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతోమంది వాస్తు నిపుణులు, పండితులు తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న రెమెడీస్ వలన మన జీవితంలో ఎంతో ఆనందం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా మన ఇంట్లో మనం చేయగలిగిన ఈ పరిహారాలను చేసుకుంటే చాలా మంచిది.